ప్రాజెక్ట్ దోర్నాల. నా పేరు కృష్ణారెడ్డి అండి. ఈరోజు కొన్ని టీవీల్లో ఏదో వెలిగొండ ప్రాజెక్ట్ టనల్లో పెచ్చులూడిపోయి ప్రమాదం జరిగినట్టుగా కొన్ని టీవీల్లో వార్త స్క్రోల్ అవుతున్నట్టు ఇప్పుడే తెలిసింది. మా ఇంటి దగ్గర నుంచి కూడా నాకు ఇప్పుడే ఫోన్ చేశారు. ఎన్టీవీలో స్క్రోల్ అవుతుందని చెప్పేసి ఇప్పుడే ఫోన్ చేశారు. బట్ అది ఇప్పటిగా పడినది కాదు. అది ఆగస్టు 2వ తారీఖున బెంచింగ్ వర్కులు జరుగుతూ ఉంటే చిన్నగా కొద్దిగా ఆ పెచ్చులుడి పడ్డాయి. ఎందుకు పడ్డాయి అంటే అవి మామూలుగా సర్వసాధారణంగా మేము ముందుకు బెంచింగ్ వర్కులు చేసినప్పుడు బ్లాస్టింగ్ పెడతాం కదా, దానివల్ల కొద్దిగా పెచ్చులు ఉండడం సర్వసాధారణము. అలాగే ఇది కూడా పడింది. బట్ కాకపోతే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మేమేం చేసామంటే వెంటనే పై అధికారులకు విన్నవించాము. దీన్ని రిపోర్ట్ చేశాము. రిపోర్ట్ చేసి తర్వాత మన హైదరాబాద్ జిఎస్ఐ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు జియాలజిస్టులను పిలిపించాము. వాళ్ళు 4 రోజులు ఇక్కడ స్టే చేసేసి ఎంత పూర్తిగా స్టడీ చేసేసి మాకు రిపోర్ట్ పంపించారు. ఆ రిపోర్ట్ ప్రకారము ఒక 500 మీటర్ల దాకా మీరు రిప్స్ వేసుకొని ముందుకు వెళ్ళండి. ఇక్కడ పూర్రాక్ అంటే మీరు చాలా కాలమైంది హెడ్డింగ్ వర్క్ జరిగి, ఆ హెడ్డింగ్ వర్క్ నుంచి స్టాండప్ టైం అయిపోయింది కాబట్టి కొద్దిగా పెచ్చులు ఊడిపోయినవి. కానీ అవి అంత ప్రమాదకరమైనవి కాదు. కాకపోతే మీరు ఏమిటంటే ఆ రిప్స్ వేసుకొని ప్రొసీడ్ కావస్తే మంచిదనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. ఆ రిప్స్ కోసం డిజైన్ అని చెప్పేసి సిఈసిడిఓకు మేము ఆ రిపోర్ట్ పంపించాము. సిఈసిడిఓ నుంచి డిజైన్ రాగానే ఆ రిప్స్ పెట్టుకుంటూ ఆ 500 మీటర్లు వర్క్ని లైనింగ్ వర్క్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మాకు మొత్తం 4.6 కిలోమీటర్ యాజ్ అండ్ టుడే 4.65 కిలోమీటర్స్ లైనింగ్ వర్క్ పెండింగ్ ఉంది. మిగతా రిచ్ల్లో యథావిధిగా లైనింగ్ వర్క్ జరుగుతూ ఉంది. ఆ బెంచింగ్ మాత్రం ఆ 300 మీటర్లో ఆఫ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి. ఎందుకంటే ఆ రిప్స్ పెట్టుకుంటూ మేము ముందుకు వెళ్ళాలి ఆ ఉద్దేశంతో మేము చేసాం. కాబట్టి ఇక్కడ ఎలాంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఎస్ఎల్బి టన్నల్ 2లో ఎస్ఎల్బిసి టన్నల్లో జరిగినట్టుగా ఇక్కడ జరిగేదానికి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఇది ఇక్కడ చాలా కాలమైంది చేసేసి, ఈ హెడ్డింగ్ వర్క్ చేసి చాలా కాలమైంది కాబట్టి వెదరింగ్ యాక్షన్కు ఈ పెచ్చులు ఉండడం అనేది సర్వసాధారణం. దాన్ని మనం ఎలా చేసుకుని ముందుకెళ్లాలనేది ముఖ్యం. ఇక్కడ ఆ విధమైన అన్ని అవసరమైన చర్యలు తీసుకొని ముందుకెళ్తాము. కాబట్టి ఈ ప్రోగ్రెస్ లో ఎలాంటి జాప్యం అనేది జరగదు. 2026 జూన్ కల్లా మా వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాం అని మళ్ళీ సభాముఖంగా మళ్ళీ అందరికీ ఒకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాబట్టి పెచ్చులూడిపోయి ఏదో భయభ్రాంతులై కార్మికులు లేరు అది ఇది అనేది కూడా అది శుద్ధ అబద్ధము. మరి అది ఎలా ప్రచారం బయటకు వచ్చిందో మాకైతే తెలియదు. ఇది